Yeah, praise the Lord, everyone. Praise the Lord. Welcome to our youth Sunday service. Thank you each and everyone for coming. I believe this service will be a blessing for everyone. We'll start with a word of prayer. We'll call Satyaka. Please lead. హల్లెలూయా. దేవుని నామమునందరికీ వందనాలండి. మరి సాయంత్రకాల సమయంలో ఆరాధన స్టార్ట్ చేసుకున్నాం. చిన్న ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. మహోన్నతుడు రాజా సర్వశక్తిమంతుడు తండ్రి, సకల ఆశీర్వాదములతో కారణభూతుల గొప్ప దేవ తండ్రి, స్తుతులకు పాత్రడా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఈ ఆదివారం ఈ విధంగా మీ సన్నిధానంలో కూడుకుని ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి వాక్యాన్ని ప్రభు నాకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకును ప్రభు మీరు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ఇంకా రాలైన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరే సకాలంలో తీసుకురమ్మని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ ప్రార్థన అంతటిని కూడా ప్రభు ఆదరించి అంతం వరకు మీ నామంకి మీ సన్నిధానంలో పెడుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఘనంగా జరిగింప చేసుకోమని ప్రభు మీ ఆత్మ నడుపులో ప్రభు సమస్త నడుపు చేసుకోమని ప్రభు ప్రత్యేక ప్రభు ఆరాధన స్టార్ట్ చేయబోతుందిగా ప్రభు మీ కృపను తోడుగా ఉంచి మీ నామకు మహిమ కలుగులాగా ఘనంగా జరిగింప చేసుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. Thank you so much, Satyaka, for leading us in prayer. We'll welcome our worship team, Brother Sundar and Sister Pushpa and Pastor Surya. Songs are projected on the projector, so can you please stand so that we can worship? As we sing this song, I request you to everyone, please clap your hands and worship the Lord. Amen. यीशु मसीहा की जय बोलो, जय बोलो, जय बोलो। यीशु मसीहा की जय बोलो, जय बोलो, जय बोलो। यीशु मसीहा की जय बोलो, जय बोलो, जय बोलो। यीशु मसीहा की जय बोलो। अंधों को आँख दिया यीशु ने, अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने, अंधों को आँख दिया यीशु ने, अंधों को आँख दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने, लंगड़ों को चला दिया यीशु ने। अरे जय बोलो, जय बोलो, जय बोलो, जय बोलो, जय बोलो। यीशु मसीहा की जय बोलो, जय बोलो, जय बोलो। यीशु मसीहा की जय बोलो। घोड़ी को चला दिया यीशु ने, घोड़ी को चला दिया यीशु ने, लाजर को चला दिया यीशु ने, लाजर को चला दिया यीशु ने, घोड़ी को चला दिया यीशु ने, घोड़ी को चला दिया यीशु ने, लाजर को चला दिया यीशु ने, लाजर को चला दिया यीशु ने। जय बोलो, जय बोलो, जय बोलो, जय बोलो।
Hallelujah. Hallelujah. Jai. Hallelujah. మనందరికీ తెలిసినట్టే మన దేవుడు పాపాన్ని శాపాన్ని అన్ని తొలగించాడు కాబట్టి నెక్స్ట్ సాంగ్ పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించే సాంగ్ పాడుతుంది. Amen. ఆమేన్. మన దేవుడు పాపాలను పోగొట్టాడా? yes శాపాలను పోగొట్టాడా? yes మరి మనం స్వాతంత్రంగా దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఆమేన్. ఆమేన్. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువాని మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువాని మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నీవెక్కడికి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నీవెక్కడికి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. నీ విశ్వాసనాల్లో యేసు ఉన్నాడు, నా విశ్వాసనాల్లో ఉన్నాడు. నీ విశ్వాస, నీ విశ్వాస, నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడు. ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా. ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా. నీ విశ్వాస, నీ విశ్వాస, నీ విశ్వాస
ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా తెలుసుకొను మనసా తెలుసుకొను తెలుసుకొను మనసా తెలుసుకొను ఇదే అనుకూల సమయము యేసు ద్వారా ఇదే అనుకూల సమయము యేసు ద్వారా నీ విశ్వాస నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా పాపలోకంలో యేసు తప్ప దేవుడున్నాడా పాపాలు క్షమించే నాయుడున్నాడా పాపాలు క్షమించే నాయుడున్నాడా పాపలోకంలో యేసు తప్ప దేవుడున్నాడా పాపాలు క్షమించే నాయుడున్నాడా పాపాలు క్షమించే నాయుడున్నాడా తెలుసుకొను మనసా తెలుసుకొను తెలుసుకొను మనసా తెలుసుకొను మన శాపాలు పోవును యేసు ద్వారా మన శాపాలు పోవును యేసు ద్వారా నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా పరలోకం మనకు ఇచ్చిన యేసు ఉండగా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉండగా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉండగా పరలోకం మనకు ఇచ్చిన యేసు ఉండగా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉండగా పాపాన్ని విడిచిపెట్టు యేసు ఉండగా తెలుసుకొను మనసా తెలుసుకొను తెలుసుకొను మనసా తెలుసుకొను మన పాపాలు పోవును యేసు ద్వారా మన శాపాలు పోవును యేసు ద్వారా నీ విశ్వాస నామలో యేసు ఉన్నాడా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా ఆయన కూర్చున్న నామలో నీవు ఉన్నావా Hallelujah. We worship you, Lord. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయం
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎన్ని నాయకులన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎన్ని నాయకులన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ వేసి పైన చక్కగా పెట్టిన హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రభా శరీర క్రియలన్నీ నశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎండిన ఎముకలని ప్రభా తిరిగి జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాను గొప్ప దేవ. మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాను. మీ నామంలో శక్తి ఉంది ప్రభా. మీ నామంలో తండ్రి సమస్తము సాధ్యము చేయగలిగే ఆ యొక్క సామర్థ్యం ఉంది ప్రభా. మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతియంతును. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతియంతును. మన్నిరైపోయా నిలముని తేలాగా నా వల్ల కాదయ నేను వీడి ఉండుట
నీలైపోయా నిలము నీకేలాక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట యేసయ్యా 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 నమ్మిరని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నమ్మిరని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా మందిరైపోయా నిలము నీకేలాక నా వల్ల కాదయా నేను దేని ఉండుట మందిరైపోయా నిలము నీకేలాక నా వల్ల కాదయా నేను వేడి ఉండుట యేసయ్యా 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 నింపావు నీ శక్తితో నింపావు నీ శక్తితో నింపావు జీవ జలముతో నిన్ను మహిమ పరతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవ జలముతో నిన్ను మహిమ పరతును నందినైపోయా నిలము నీకేలాక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట నందినైపోయా నిలము నీకేలాక నా వల్ల కాదయా నేను వీడి ఉండుట యేసయ్యా 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 నిలము నీకేలాక నీ జీవనమే పొంద నిలము నీకేలాక నేను పొంగిపోయా నిలము నీకేలాక నీ జీవమునే పొంద నిలము నీకేలాక నే బందీనైపోయా నిలము నీకేలాక నే విడుదలనే పొంద నిలము నీకేలాక నేను పొంగిపోయా నిలము నీకేలాక నీ జీవమునే పొంద నిలము నీకేలాక దేవందినైపోయా యేసయ్యా 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 అందరం చేతులెత్తి ఆరాధిద్దామా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా దయచేసి మనం విడుదల కలిగించిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొద్ది క్షణాలు దేవుని ఆరాధిస్తాం, దేవుని కనపరుస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిద్దాం. ఈ యొక్క సాధ్యకాలం దేవుని యొక్క అభిషేకం మన పైన ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. కొన్ని క్షణాలు ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నేను బందీని అయిపోయాను ప్రభా, విడుదల కలిగించిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమతో నీ యొక్క అగ్నితో ప్రభా నన్ను కాపాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. You can be seated. Thank you, worship team, for leading us a beautiful in worship. How many of you feel blessed by worship? God bless you all abundantly for worshiping our Lord Jesus. So next we'll move on to special prayer for youth. I request Nilaveni auntie youth kosam prayer చేయండి. పరిశుద్ధుడ 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 పరిశుద్ధ పాత్రకి స్తోత్రాలు. ఇదిగో నేను గతించిన వారం నుండి వారం వరకు నేను సురక్షితంగా కాచుకోవాలని ఈ సబ్బాధ దినమైనా మనస్సులు కొడుకు జరుగుతున్నదనైనా ఈ బిడ్డలనైనా మీరే తోడుగా నడుచున్నానైనా బిడ్డలనైనా మీ సొత్తునైనా తండ్రి మీరు కలపెట్టుకొని ఉన్నారు. ఆ బిడ్డలనైనా మీరే తోడుగా నడుచున్నానైనా యవనస్తులనైనా తండ్రి తప్పక తొట్టులు అన్నం తండ్రి పట్టు విధంగా ఆ బిడ్డలనైనా మీరు పట్టుకొని నడుచున్నాను నాయన. మీరు పట్టుకుంటే మేము పడలేదు తండ్రి. అటు విధంగానైనా వారు పడిపోయినప్పటికీ నేను తిరిగి వెంటనే లేచి నేను వారినైనా నీ సన్నిధిలో నేను ముందుకు సాగే కృపను తెచ్చి నడుచున్నాను. బిడ్డలతో మాట్లాడి దర్శించి నడుచున్నాను. నేను నీ రెక్కల నీడను వారిని భద్రపరుచుకొని నడుచున్నాను. ప్రతి విషయంలో నేను నీకు లోబడి విధేయులై జీవించే జీవితాలు వారికి నేర్పించి నడుచున్నాను. నేను నీ బైబిల్ చదువుట నిన్ను కూర్చి నేను ఇతరులకు చెప్పే భాగ్యం దయచేసి నడుచున్నాను. అని బిడ్డలనైనా మీరే తోడుగా నేడుకున్నాను. ప్రతి విషయంలో నేను నీకు లోబడి విధేయులై జీవించే జీవితాలు వారికి నేర్పించుకుని నడుచున్నాను. నేను వారిని మీరు పట్టుకోమని నడుచున్నాను. నేను నీ రెక్కల చాటున వారందరినీ భద్రపరచుకోమని నడుచున్నాను. ప్రతి విషయంలో నేను నీకు లోబడి వారికి దయచేసి నడుచున్నాను. నేను చిన్న ప్రార్థన చేస్తూ అతి శ్రేష్టమైన నామం అడిగి పెట్టుకుంటాను. చేస్తూ అతి శ్రేష్టమైన అడుగుతున్నాం తండ్రి. Thank you so much, Nilaveni. Next we'll move on to announcements. సో మనకి ఎవ్రీ సండే 5:30కి మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రేయర్ జరుగుతుందండి. అండ్ అలాగే మనకి ఎవ్రీ డే మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి 6 to 7. మీరు ఎవరైనా జాయిన్ అవ్వలేకపోతే మీరు జాయిన్ అవ్వచ్చు త్రూ ఆన్ కాల్. అండ్ అలాగే మనకి ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి బైబిల్ స్టడీ జరుగుతుంది 9 to 10. సో మనము డైలీ బైబిల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్గా ఆత్మీయ ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్. సో బైబిల్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లారిఫై చేసుకోవడానికి మనకి పాస్టర్ సూర్య గారు బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా కాల్ ద్వారా మనము ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ సాటర్డే వచ్చేసి యూత్ ప్రేయర్ ఉంటుంది 8 to 9. సో యవనస్తులు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఇక్కడ? ఓవరాల్ జాయిన్. సో ఎవరైతే జాయిన్ అవ్వలేకున్నారో వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వాలి ఎవ్రీ సాటర్డే. సో ఎవరైనా న్యూ కమర్స్ ఉన్నారండి, కొత్తగా వచ్చిన ఓకే. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద టెస్టిమనీస్. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే ఈ సమయంలో మీరు సాక్ష్యం పంచుకోవచ్చండి. Anyone have any testimony to share? You can share at this time. No one? సతీష్
వెల్కమ్ బ్రో సతీష్. అందరికీ ప్రైజ్ నేను లాస్ట్ వీక్ గుడ్ ఫ్రైడే రోజు బాప్తిజం తీసుకున్నాను. దేవుళ్ళు ఇంకా చాలా లోబడి ఉండాలని చెప్పి మీరు అందరూ నా గురించి ప్రేర్ చేయండి. కొత్తగా బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నాము, అడ్వాన్స్ కూడా ఇచ్చాము, దాంట్లో కూడా ఇంకా గ్రోత్ అయినట్టు మీరు అందరూ ప్రే చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అంతా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద గేమ్ అండి. ఈరోజు స్పెషల్ గేమ్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. సో రీడింగ్ మెమరీస్. సో ఏం లేదండి, బైబిల్లో క్వశ్చన్సే. సో మీకు 4 ఆప్షన్స్ కూడా ఇవ్వబడతాయి. సో దాంట్లో మీరు చూస్ చేసుకోవాలి. ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకే, సో ఫస్ట్ ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు ఫస్ట్ చెప్పొద్దు, ఫస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. దెన్ టు ఆన్సర్. ఎస్, టర్మ్స్ అండ్ కండిషన్స్. Are you able to see, right? Yes. So first question. బైబిల్లో బహుగా బాధించబడిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ యోబు, ఆప్షన్ బి అబ్రహాము, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి నోవా. First ever like someone come here to help me. Okay, see, you have to ask you చెప్పలేకపోతే పెద్దవాళ్ళు చెప్తారు. Okay, I watch. You also should play. Yeah, you just No, we will watch. We will watch. Satya, you are also part of the game. yeah, youth లో ఎవరైనా యూత్, ఫస్ట్ యూత్. మీరు చూడండి, పాయింట్స్ లెక్క పెట్టండి. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. సో అది రైట్ రాంగ్ చూద్దామండి. ఎస్, రైట్ ఆన్సర్. పుష్ప గోస్ టు నెక్స్ట్ క్వశ్చన్. బైబిల్లో బహుగా ప్రేమలో పడిన వారు ఎవరు? ఓన్లీ యూత్. ప్రేమలో పడిన వారు. ఒకసారి ఆన్సర్ చేస్తే అది సైలెన్స్. ఆప్షన్ ఏ యోసేపు, ఆప్షన్ బి సొలొమోన్, ఆప్షన్ సి దావీదు, ఆప్షన్ డి యాకోబు. ఎవరిస్తూ చెప్పాలి. పుష్ప చెప్పిందా? సొలొమోన్. ఎనీవన్ గెస్? అందరూ ప్రేమలో పడ్డారు. యాకోబు. ఓకే, ఆప్షన్ బి ఆర్ డి? ఓకే, యాకోబు. ఆన్సర్ ఈజ్ యాకోబు. ఆప్షన్ డి. One point each one. And next question goes to బైబిల్లో బహుగా భయపడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బెల్షస్సరు, ఆప్షన్ బి ఫరో, ఆప్షన్ సి ఎలీషా, ఆప్షన్ డి దానియేలు.
able to see only Pushpa is raising hand. B. Anyone other than B? C or D? B or C? C. C. B. Answer. Yes, right. Passes. Can you say option A also? సో ఇప్పుడు మొత్తం క్రౌడ్ అందరికీ అనమాట క్వశ్చన్స్, నాట్ ఓన్లీ యూత్. బైబిల్లో బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసిన స్త్రీ ఎవరు? రాహేలు, హన్నా, దెబోరా, షారా. అందరు హన్నా, దెబోరా, హన్నా. ఎనీవన్, ఎనీ గెస్? సూర్య మాస్టర్. ఓకే, ఆన్సర్ హన్నా. నీలవేణి ఆంటీ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో బహు గొప్ప ప్రవక్త ఎవరు? ఎలీషా, సమూయేలు, బాప్తిసమిచ్చు యోహాను, దావీదు. సమూయేలు. మీ ఆప్షన్స్. నీలవేణి అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ఆన్సర్ బాప్తిసమిచ్చు యోహాను. పుష్ప ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు, అబ్రహాము, ఎలియా, దావీదు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి స్టిల్ ఆల్ ఆర్ థింకింగ్ అదే. నెక్స్ట్ క్వశ్చన్. యెరూషలేము మందిర నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 42 years, 35 years, 30 years, 46 years. 42. Option A. D. Any guess? Anyone? No? Satyaka? I got the answer from someone. Yes. Option D. Next question. సాతాను వెనుకకు పాము అని యేసు ఎవరిని గద్దించాడు? సారీ, వెనుకకు పాము. పేతురు. Any guess? Anyone? Okay, answer Petru. Right answer. 1 point goes to Suryana. Next question. నేను నశించేదను అని చెప్పింది ఎవరు? షారా, రిబ్కా, దెబోరా, ఎస్తేరు.
నెక్స్ట్ క్వశ్చన్, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అని మోషేతో సనిగింది ఎవరు? Yes, right answer, Ishwarali. Thank you. It's done. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? బైబిల్ చదవాలి. సో అందరూ ఆన్సర్ చేయగలుగుతారు బైబిల్ చదివితే. చాలామంది ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వర్డ్ అని ఐ రిక్వెస్ట్ సిస్టర్ జ్యోతి సిస్టర్ టు ప్రే. యాక్చువల్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా పహల్గామా దాంట్లో. సో దాని గురించి ప్రేయర్ చేయండి. అలాగే పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది, దాని గురించి ప్రేయర్ చేయండి. స్తోత్రం గడిచిన వారం నుంచి వారం తండ్రి నేను సహాయం చేసే దేవుడు తండ్రి నడిపించుకున్నాను. కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వం కాల్పుల ప్రభుత్వం తండ్రి ఎంతోమంది రక్షించుకునే ప్రభుత్వం తండ్రి గారిని తండ్రి రాజ్యంలో చేర్చుకున్నాను. సహాయం చేయడం ఇక యుద్ధాలను చేయాలనుకుంటున్నాను. తండ్రి నేను లేకుండా చేయి ప్రభావం సహాయం చేయడం ఏ శ్రేష్టమైన వేడుకుంటున్నాను తండ్రి. Thank you, Jyoti. So we now to the word pastors Chiroju Vakyam College. Welcome to pastors. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యూత్ సండే అమేజింగ్. ఐ కెన్ సీ గాడ్ ఇస్ గోయింగ్ టు డు సంథింగ్ అమేజింగ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం వాక్యానికి తల గురించి ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనందరితో మాట్లాడి మనం బలపరచాలని ప్రార్థన చేస్తాం. ప్రభా మీకే వందన స్తోత్రాలు ఇస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినాం. యేసు పరిశుద్ధ నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనకి నిజంగా ఒక తల్లిదండ్రులకి ఛాలెంజ్ ఫేజ్ ఏంటి అంటే యవనస్తులని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఒక తల్లిదండ్రులకి నిజంగా ఆ యొక్క ఫేజ్ ఏంటంటే మరి నిజంగా చిన్నప్పుడు మరి ఒక టాడ్లర్ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల సంవత్సరం 2 సంవత్సరాలు చూసుకోవచ్చు. స్కూల్కి వెళ్తున్న పిల్లలని ఈజీగా చూసుకోవచ్చు. కానీ యవ్వన కాలంలో ఎప్పుడైతే టీన్స్ దాటి యూత్లో వెళ్తూ ఉంటారో ఆ యొక్క క్రమంలో చాలా మట్టుకి మనం యవ్వన కాలంలో అక్కడే మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. సో ఈ రోజు కాలంలో చాలామంది యవ్వనస్తులు మరి ఎలాంటి అంటే మనం ఉన్న కార్పొరేట్స్, మనం ఉన్న సోషలైజింగ్ లైఫ్లో మన యొక్క ప్రవర్తన స్కూల్స్లో కాలేజెస్లో ఏ విధంగా ఉంది అనేది మనము చాలా చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో ఏ విధంగా మనం క్రీస్తుని మనము చాటి చెప్తున్నాము మన జీవితాల్లో అనేదే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క అంశం అండి. సో దయచేసి గమనించండి. చాలా మట్టుకు మనం చూసినట్లయితే ఈరోజు స్కూల్స్ కాలేజెస్లో మనము చాలా మట్టుకి చూసినట్లయితే మీ యొక్క స్కూల్స్లో కాలేజెస్లో మీ క్రైస్తత్వాన్ని ఇష్టపడరా అంటే ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎస్, క్రైస్తత్వాన్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే మనము వాళ్ళ కార్పొరేట్ కల్చర్కి మన యొక్క వాక్యము అగెయిన్స్ట్గా ఉంటుంది, అంటే వ్యతిరేకిస్తుంది. వాళ్ళ యొక్క కల్చర్కి మన యొక్క వాక్యము వ్యతిరేకిస్తుంది.
సో ఆ యొక్క క్రమంలో మనని చాలా చాలా పక్షపాతంగా చూస్తుంటారు. అరే వాళ్ళని వదిలిపెట్టు బై మనం ఒకటి అనే ఒక క్రమంలో మీరు కూడా ఎన్కౌంటర్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ మనని కొంచెం దూరంగానే పెడతారు. అంటే అన్నిట్లో కలుపుకోము, మనని ఒకలాంటి పాలిటిక్స్ చేస్తూ మనని బాధ పెడుతుంటారు, వేధిస్తూ ఉంటారు అని మనం చాలా మట్టుకు చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి మనం చాలా మట్టుకు చూసినట్లయితే మనము సహనము కోల్పోతూ ఉంటాము. అదేవిధంగా చాలామంది క్రైస్తవత్వం నిమిత్తం క్రిస్టియన్స్ని చూసి వాళ్ళు సహనం కోల్పోతూ ఉంటారు, వాళ్ళు భరించరు మనని. ఎందుకు అంటే మనము ఓపెన్గా చెప్తాం ఏంటంటే మనము మీరు చేసే తప్పు అనే ఒకరే ఒక గ్రంథము ఏంటంటే బైబిల్ అని మనం గుర్తించుకోవాలి. చాలా మట్టుకి మనం చూసినట్లయితే డాక్టర్ జేమ్స్ కెనడీ ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన ఏం రాశారంటే అమెరికా నిజమైన ఒక క్రైస్తత్వంగా నేషన్గా మారితే బాగుండేది అని ఒక బుక్ రాశారు. వాట్ ఇఫ్ అమెరికా వర్ ఎ క్రిస్టియన్ నేషన్ అగైన్. ఒకప్పుడు మరి అమెరికా క్రైస్తత్వం దేశంగా ఉండేదన్నమాట, కానీ ఇప్పుడు అనేక రకమైన మతాలు అక్కడ వచ్చేసి మరి చాలా మట్టుకి ముస్లిం డామినేషన్, అదేవిధంగా మన హిందూయిజం కూడా చాలా మట్టుకు వెళ్ళిపోతుంది. మరి అతను ఒక పుస్తకం రాశాడు ఏంటంటే క్రైస్తత్వం అమెరికా నిజంగా మరి ఒక క్రిస్టియన్ నేషన్గా ఉంటే బాగుండేది అని అతను ఒక బుక్ రాశాడు. దయచేసి గమనించాలి. చాలా మట్టుకు మనం చూసినట్లయితే ఒక స్టూడెంట్ మరి స్కూల్లో అతనికి చెప్పడం జరిగిందంటే నువ్వు స్కూల్లో ఇంకొకసారి బైబిల్ తీసుకొని రావద్దు అని చెప్పి అతన్ని ఖండించారు. అదేవిధంగా క్రిస్టియన్ స్టూడెంట్స్, మిసోరీలో క్రిస్టియన్ స్టూడెంట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మీరు భోజనం చేసే సమయంలో ప్రార్థన మీరు చేసుకోకూడదు అని వాళ్ళని నిబంధనలు విధించారు. అదేవిధంగా ఒక బస్ డ్రైవర్ న్యూయార్క్లో అతని యొక్క ఉద్యోగం తీసేశారు. ఎందుకు అంటే ఒక కుర్రాడికి, ఒక బాలుడికి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, ఒకలాంటి బాధపడుతున్నాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే అతని బాధల్ని విని అతనికి ఒక బైబిల్ ఇచ్చి సువార్త ప్రకటించాడు కాబట్టి అతన్ని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయడము జరిగింది అండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అనేది ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పరీక్ష. రేపు మనం కూడా మన యొక్క విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మరి నిజంగా మీరు మరి దేవుడు సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు మరి అక్కడ మీ ఉద్యోగం కూడా పోవచ్చు. మరి నిజంగా ఉద్యోగం పోగొట్టుకుంటారా లేదా మరి దేవుని కనపరుస్తారా, ఆ యొక్క ఆప్షన్ మనలో ఉంది. 100% నేను ఉద్యోగం పోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ గురించి నిలబడతాను అనేది ఒకటి. అమ్మో నా ఉద్యోగం పోతే ఎలా, మరి నాకు జీతం రాకపోతే ఎలా అని వెనక అడుగు వేయడము 100% కూడా సాధ్యమే. సో మనం ముందుకు వెళ్తామా వెనకకి వెళ్తామా అని మనం చూసుకోవాలి. పుల్వామా అటాక్లో 28 మంది చనిపోయారు. పహల్గామ్ అటాక్లో ఎంతమంది చనిపోయారు? 28 మంది చనిపోయారు. అదే టెర్రరిస్టులు వచ్చేసి నువ్వు క్రైస్తవుడువా లేదా ముస్లింవా అనేసి మన మీద గన్ పాయింట్ పెట్టేసి అన్నారు అనుకోండి, ఎంతమంది క్రైస్తవులు అని చెప్తారు? అయ్యా నా ఏదైతే బొట్టు పెట్టుకొని నేను ముస్లిం అనేసి పారిపోతామా? ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా వాక్యం. అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో, అదే పెహల్గామ్లో మీరు ఉన్నట్లయితే మనం ఏ విధంగా అక్కడ వాళ్ళు నేను క్రిస్టియన్ నేను హిందూ అని చనిపోయారు. మనం ఏ విధంగా నిజంగా అలాంటి పరిస్థితి, అలాంటి విశ్వాసంతో కూడిన పరీక్ష మనకే వస్తే మనం ఏ విధంగా నిజంగా నేను క్రైస్తవుని అని చెప్పి మనం ముందుకు వెళ్తామా లేదా భయపడి వెనకాల అడుగు వేసి మనము దేవుణ్ణి అవమానపరుస్తామా అనేది ప్రశ్న ఈ ఒక సాయంత్రకాల సమయంలో. దయచేసి గమనించండి, ఈ యొక్క లోకంలో ఎంతో మంది మరి క్రైస్తత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మాకు క్రీస్తు వద్దు, మా దేవుళ్ళు మంచిగానే ఉన్నారు, మేము జీవిస్తున్నాము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మాకు మీరు బోధించే క్రీస్తు వద్దు, ఎందుకంటే మేము ధనముతో సుఖముతో ఈ జలసాలతో మేము ఆనందంగా బతికేస్తున్నాము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం ప్రకటించేది ఏంటంటే నిజమైన క్రీస్తుని, ఆ యొక్క క్రీస్తుని మీరు అంగీకరించుకుంటే మనకి నిత్య జీవితం వస్తుంది అని మనము ప్రకటించే క్రీస్తు.
అందుగురించి మనము ఒక్కొక్కసారి మనం లోకభోగాలకి మనం బానిస అవ్వకుండా మనము నిజమైన వాక్యంతో మనము వెళ్తూ ఉంటామండి. సో దయచేసి గమనించాలి, ఒకప్పుడు యవనస్తులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నిల్చొని వాళ్ళకి గౌరవించే పిల్లలుగా ఉండేవాళ్ళు. కానీ ఈ యొక్క కాలంలో మనం చూసినట్టయితే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక రెస్పెక్ట్ కూడా, పలకరించడం కూడా లేని యొక్క యవనస్తులుగా మనం మారుతున్నాము అని మనము గ్రహించుకోవాలి. ఈ యొక్క లోకంలో ఈ యొక్క టెక్నాలజీలో చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే మేము మోడర్న్. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు పలకరించకపోతే, లేదా ఇంతకుముందు మనం చూసినట్లయితే పెళ్ళిళ్ళకి తప్పకుండా వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్స్కి తప్పకుండా వెళ్ళాలని తల్లిదండ్రులను తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనకి అలాంటి పిల్లల్ని మనం అడుగుతాం, అంటే నువ్వు వస్తావా రావంటే ఇట్స్ ఓకే అంటే మనం వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు టేక్ ప్రెషర్. నువ్వు రావా, ఇట్స్ ఓకే నేను వెళ్ళేసి వస్తాను అని ఈజీగా అనేస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులతో అమ్మ నేను రానమ్మా అని ఈజీగా అనేస్తూ ఉంటాము. అంటే ఒకలాంటి అది ఏంటో వాల్యూ లేకుండా మనము ఉండిపోతున్నాము అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, మరి అలాంటి ఇంపేషెంట్ బాలికలుగా లేదా పురుషుడిగా ఉన్నావా లేదా అని మనము గ్రహించుకోవాలి. ఒకప్పుడు ఉన్న బోధన వేరు, ఇప్పుడు ఉన్న కల్చర్ వేరు అని మనము చూస్తుంటాము. కానీ దయచేసి గమనించాలి, వాక్యం అనేది మరి నిన్న నేడు రేపు కూడా సమానమైన వాక్యము. నిన్న మనం పూజించేది యేసునే, ఇప్పుడు మనం పూజించేది యేసే, రేపు మనం పూజించే యేసునే. కానీ ఎక్కడ మార్పు చెందుతుంది? మన పితరులు ఉన్న గౌరవం మనకి లేకుండా పోతుంది, మన పితరులకు ఉన్న ఆ యొక్క రెస్పెక్ట్ మనకి లేకుండా పోతుంది అని మనము చూస్తూ ఉంటాము. కొన్ని స్టోరీస్ మనం నేర్చుకొని, బైబిల్లో కొన్ని స్టోరీస్ మనం నేర్చుకొని మనం బలపరచబడదామండి. దయచేసి గమనించండి, ఎంతమందికి ఈ యొక్క స్టోరీ తెలుసు? దానియేలు పుస్తకం ఎంతమందికి తెలుసు స్టోరీ? ఓకే. సో దానియేలు మరి నిజంగా ఆ యొక్క దానియేలు, అదేవిధంగా వాళ్ళ ముగ్గురు స్నేహితులు ఏం పేరంటే యవనస్తులు ఏం పేరు? షడ్రక్, మెషక్, అబెద్నెగో. దానియేలు ఇంకా ముగ్గురు వాళ్ళ యొక్క స్నేహితులు ఏ విధంగా పరీక్షలలో నెగ్గారో అనేది ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం కథ ద్వారా నేర్చుకుందామండి. వాళ్ళు ఏమి ప్రదర్శించారంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఏ విధంగా ఆ యొక్క గొప్ప రాజు కూడా అతను నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అంగీకరించుకున్నాడో ఆ యొక్క అంశాన్ని మనము నేర్చుకుందాము. సో దయచేసి గమనించాలి, దానియేలు ఇంకా ముగ్గురు స్నేహితులు వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు మరి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, నేను ఈ లోకరీతి ఆశలకి నేను బానిస అవ్వను అని వాళ్ళు మొదటి తీర్మానం తీసుకున్నారు. డు నాట్ బి కన్ఫర్మ్ టు ద వరల్డ్, కానీ డు బి కన్ఫర్మ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏదైతే అన్య మతాలకున్న ఆ యొక్క ఆచారాన్ని వాళ్ళు అది పాటించలేదు. మొదటిది వాళ్ళు పాటించలేదు అని మనం చూస్తుంటాము. నెబుకద్నెజర్ ఎవరు? నెబుకద్నెజర్ ఒక రాజు. అతను ఏం చేశాడంటే, ఆ రాజు యూదాని మరి జయించాడు అనమాట. యూదాని జయించినప్పుడు మరి అతని యొక్క తండ్రి చనిపోయినప్పుడు అతను యూదాని జయించడం మనం చూస్తుంటాము. యూదాలో ఉన్న ఆ యొక్క మరి ధనాన్ని మొత్తం కూడా మరి స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న కొంతమంది ప్రజల్ని బందీగా చేసుకొని అతను ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? బబులోన్కి. నెబుకద్నెజర్ ఎక్కడికి వచ్చాడు? యూదా యొక్క దేశాన్ని జయించి, యూదాని ఓడించి అక్కడ ఉన్న సంపదని, అదేవిధంగా కొంతమందిని కూడా బందీగా చేసుకొని ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? బబులోన్. గెటింగ్ మీ? బబులోనియన్. ఆల్రైట్, బబులోన్కి. అంతమందిలో నలుగురు ఉన్నారండి. ఆ యొక్క మొత్తము బందీగా చేసిన ప్రజలలో నలుగురు కూడా ఉన్నారు. ఎవరు? దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నెగో. సో దయచేసి గమనించాలి, మరి
నెబుకద్నెజర్ ఒక ఆర్డర్ ఇచ్చారు ఏంటంటే ఈ యొక్క పిల్లలు అందరూ కూడా యవనస్తులకి మంచి ఆహారము, వీళ్ళందరికీ కూడా బెబిలోన్ యొక్క లాంగ్వేజ్ భాష నేర్పించండి, అదేవిధంగా వీళ్ళకి మంచి ఆహారము వాళ్ళకి ఇవ్వండి ప్రతిరోజు కూడా. ఎందుకు అంటే మరి కొన్ని రోజుల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మంచి ఆహారం తిని వాళ్ళు శక్తి బలవంతులుగా అయ్యి రాజు యొక్క ప్రజెన్స్ లో వచ్చి వాళ్ళు సర్వీస్ చేయాలి. ఇది ఆచారం. వీళ్ళు బందీలు వాళ్ళు ఏం చేయాలంటే 3 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్? మంచి ఆహారం అంటే అన్య దేవతలకు పెట్టే ఆహారము, అదేవిధంగా ఆ యొక్క వైన్ని కూడా తాగి ద్రాక్షారసము తాగి 3 సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత రాజు ముందు నెబుకద్నెజర్ ముందు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క మరి అతన్ని సేవించడము ఇది ఆచారం. కానీ ఇక్కడ దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుడికి విధేయులుగా ఉండి దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు నిబంధులై వాళ్ళు దేవుని యొక్క వాగ్దానానికి ముందు మరి విధేయులై వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలని అనుసరిస్తూ నేను నిజమైన దేవుని నేను ఆరాధిస్తాను, నేను ఇలాంటి మరి అన్య మతాలు దేవుళ్ళకి పెట్టిన ఆహారాన్ని నేను తినను అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. సో అక్కడ స్టోరీ మీరు ఒకసారి పిక్చరైజ్ చేసుకోండి. ముందే వీళ్ళెవరు బానిసలు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎవరి దగ్గర బానిసలు అంటే ఎవరు బందీగా చేశారు? నెబుకద్నెజర్. వీళ్ళకి బానిసలకి ఎదురు మాట్లాడే ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఉండదు. సో వీళ్ళు ఏంటి, ఏది పెడితే తినాల్సిందే, లేకపోతే చంపివేయచ్చు కూడా, వీళ్ళని చంపివేయచ్చు లేదా క్రూరంగా వీళ్ళని కఠినించవచ్చు, అలాంటి చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే నేను మా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఈ అన్య రాళ్ళకి రప్పలకి పెట్టిన ఆహారాన్ని లేదా వాళ్ళు తినే ఆహారం ఏంటంటే పందులను తింటారు వాళ్ళు. సో అలాంటి ఆహారం మేము తినము, ఇది మాకు మంచిది కాదు అని ఆ యొక్క దృఢ సంకల్పంతో వాళ్ళు ఏం చేశారంటే చదవండి దానియేలు 1:8. దానియేలు 1:8. తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా నెమ్మది సెలవిమ్మని థ్యాంక్ యూ సిస్టర్. సో అక్కడ అతను అది తిని ఎక్కడ అపవిత్రుడు అవుతాడని అతను ఏం చేశాడు? ఆ యొక్క నపుంసకుడికి చెప్పడం జరిగింది. సో ఇక్కడ అతని యొక్క ధైర్యం చూద్దాం. ఇక్కడ దయచేసి గమనించాలి. అన్షేకబుల్ కన్విక్షన్ అంటే ఇది నేను చెయ్యొద్దు అని అలాంటి దృఢ సంకల్పము అతనికి అలాంటి భావన వచ్చింది. అరే ఇది నేను తినద్దు భయ్, ఇది నా యొక్క విశ్వాసానికి నేను తింటే నేను అపవిత్రుడిని అవుతానని. అదేవిధంగా రెండోది పరిశుద్ధమైన సాహసం చేశాడు అతను. అంటే వెనకాల అది వచ్చినప్పుడు ప్లేట్ ఇది పడేశాడా? పడేయలేదండి. అతనికి ఒక పరిశుద్ధమైన సాహసం వచ్చింది. ఏంటంటే ఆ సాహసంతో నపుంసకుడికి ఒక విధంగా వినయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మర్యాద యొక్క సున్నతిమైన చాతుర్యము, విశ్వం ఏ విధంగా నపుంసకుడికి చెప్పాడో ఇది చూడండి, దయచేసి గమనించాలి. అంటే చాతుర్యం, అతని యొక్క విశ్వం చూడండి. ఆ నపుంసకుడి దగ్గరికి వచ్చేసి అతను ఏమన్నాడంటే, అయ్యా మేము ఇలాంటి భోజనం మేము చెయ్యము, మాకు ఇచ్చే భోజనం మీరు ఎలాంటిది ఇవ్వండి అంటే శాకాహారము, అంటే ఆకుకూరలతో కూడిన ఆహారం మాకు ఇవ్వండి, వేరే వాళ్ళకి మీరు ఇదే భోజనం ఇవ్వండి. మమ్మల్ని 10 రోజులు మీరు అయిపోయినాక 10 రోజుల తర్వాత మమ్మల్ని టెస్ట్ చేయండి, వాళ్ళకంటే మేము బలంగా ఉంటే మేము ఇదే కొనసాగనిస్తాము, లేదా మీరు ఏం చెప్తే అని ఒక లాంటి చాతుర్యంగా చెప్పడం జరిగింది. అవునా? సో 10 రోజుల తర్వాత మరి నపుంసకుడు ఏమన్నాడు? అంగీకరించాడు, ఆ ఛాలెంజ్ని అంగీకరించాడు. సో వీళ్ళకి ప్రతిరోజు కూడా ఆహారము, శాకాహారము, అది ఆకుకూరలతో కూడిన ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మరి 4 దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళకంటే వీళ్ళు బలవంతులుగా కనిపించారంట.
సో వాళ్ళు అక్కడ నెగ్గారు. సో దయచేసి గమనించాలి, ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ సంఘటన మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తుంటాం. ఒక్కొక్కసారి ఆఫీస్లో మీ యొక్క ఆఫీస్ బాయ్ తెచ్చి ప్రసాదం ఇస్తూ ఉంటారు, అవునా? ఇస్తారా? మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? నిజమైన క్రైస్తవం తీసుకోవాలా వద్దా? బైబిల్ ఏం చెప్తాం? ఇక్కడ వద్దు, అక్కడ ఏం చేస్తాం అని చెప్పండి. ఏముందన్నా ప్రేయర్ చేసుకొని తింటామని అంటారు. మనం ఏం చేస్తాం? అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో నిజంగా స్వీకరించారా? అపవిత్రులుగా అయ్యారా? కాదండి. మనం దేవుని యొక్క వాక్యానికి, అంటే నువ్వు తినకపోతే నువ్వేమనబడతావో నువ్వు క్రైస్తవుడివి అని అందరూ నిన్ను తెలుసుకుంటారు. కానీ నేను తినాలా వద్దా అనే యొక్క ఆప్షన్ మీలో ఉంది. మీరు అక్కడ దేవుని కనపరుస్తారా, లేకపోతే నా స్నేహితుడు నా యజమాని నా గురించి ఏమనుకుంటారా అనే యొక్క భావన. రెండు ఆప్షన్స్ ఉంటాయి. తినకుండా నేను దేవుని కనపరచాలా, తిని ఆయన అవమానించాలా? సేమ్ స్టోరీ. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ధైర్యం చేస్తారు. ఏంటంటే, అయ్యా మేము తినలేము ఇలాంటి ఆహారం, ఇది అపవిత్రం ఐటము, లేదా ఇది మీ టేబుల్లోది మేము తినము అని అలాంటి మాటలు మాట్లాడలేదు. అక్కడ చాతుర్యంతో చెప్పారు. ఏంటంటే, అయ్యా మేము 10 రోజులు మీరు మాకు ఆహారం శాకాహారం ఇవ్వండి అంటే ప్రసాదం బదులు ఇంకోటి ఇవ్వమంటారా ఏంటి అక్కడ? వాట్ విల్ యూ డూ? మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా మంది ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, ఒక్కొక్కసారి టీమ్ మీటింగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది ఇవాళ రేపు యవనస్తులు చాలా మటుకు అంటే అలాంటి కల్చర్లో మనం ఉండిపోతుంటాం. పెద్ద పెద్ద కంపెనీస్ టీమ్ మీటింగ్స్కి అంటారు, మరి అక్కడ ఒక్కొక్కసారి స్టే కూడా చేయాల్సి వస్తుంది. అక్కడ అంతా కూడా మరి పిక్చర్లు విడిగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి నువ్వు ఒక క్రైస్తవుడివి, అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని గణపరుస్తూ ఉంటావు అది మరి దేవుని నువ్వు అలాంటి వాటిలో పాల్గొనకుండా మరి నువ్వు అపవిత్రముగా చేసుకోకుండా నువ్వు దేవుని గణపరుస్తావా, లేకపోతే ఫస్ట్ అడుగు నువ్వే వేసి దేవుని అవమానిస్తావా? ఆ యొక్క పోషన్ మీలో ఉంది. ఇవాళ రేపు దేవుడికి ఎలాంటి యవనస్తులు కావాలంటే, ఎవరైతే వాక్యానుసారంగా నిల్చునే వాళ్ళు, దేవుని గణపరిచే అలాంటి బిడ్డలు దేవుడికి కావాలండి. మనం ఏ విధంగా ఉన్నాం? ఒక్కొక్కసారి ఆ ప్రసాదం తినకపోతే ఉద్యోగాలకు తీసేది. కొంతమంది బాధపడతారు. మనకి వివరణ ఇవ్వండి. అయ్యా మా బైబిలే చెప్తుంది, మిమ్మల్ని మీ మతాన్ని కిందపరచడం మా ఉద్దేశం కాదు, కానీ మా బైబిల్ ఇదే రాసింది. సింపుల్. అది ఆన్సర్ ఇవ్వగలగాలంటే అప్పుడు క్లోజ్ అయిపోతాడు. కానీ తిని అపవిత్రత పరచబడద్దు. ఎందుకంటే మీ యొక్క మనస్సు, మీ యొక్క శరీరం, మీ యొక్క దేహం ఎవరిది? యేసయ్యది. ఎప్పుడైతే మీరు దేవుని సొంత రక్షకుడిని అంగీకరించుకున్నారో, మీరు మీ యొక్క రాజు ఎవరు అంటే క్రీస్తు, మీ యొక్క అధికారి ఎవరు అంటే క్రీస్తు. మరి ఆయన మీరు ఏం పని చేయాలో ఆయన పర్మిషన్ తీసుకొని మనము చేయాలండి. సో దయచేసి గమనించాలి. వాళ్ళందరూ కూడా మరి అపవిత్రమైన ఆహారం వాళ్ళు భుజించకుండా దేవుని కనపరిచారు అని మనము చూస్తుంటాం. ఎందుకంటే అవన్నీ కూడా అన్య మతాలకి ఆచారంగా పెట్టబడిన ఆహారాన్ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ యొక్క హృదయము వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. మాకు ఇలాంటి ఆహారం వద్దు అని అనుకున్నారు. మరి నిజంగా దేవుడి మరి సాతాన్ని కనపరిచి ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం ఏకీభవిస్తుంటామా, లేదా వ్యతిరేకించే వాళ్ళు మీరు మరి దేవుడి గురించి నిల్చుంటారా లేదా అనేది ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇంకోటి రెండో అంశం ఏంటంటే, దయచేసి గమనించండి. దేవుణ్ణి మనం కనపరిచినట్టు వాళ్ళు చూస్తూ ఉంటాము. నిజమైన దేవుణ్ణి వారు ఆరాధించారు అని మనము చూస్తూ ఉంటాము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించండి, నెబుకద్నెజర్ అతను ఏం చేశాడంటే,
మరి ఒక పెద్ద విగ్రహం కట్టాడు. పెద్ద విగ్రహం కట్టినప్పుడు మరి వీరందరూ కూడా నిజమైన దేవుణ్ణి పూజించే వాళ్ళు, మరి నిజమైన దేవుణ్ణి పూజించేవాళ్ళు. దానియేలుని ఎక్కడ వేశారు? దానియేలుని ఎక్కడ పరీక్షించారు? సింహము బోన్లో. షడ్రక్ మెషక్ అబేద్నెగోని ఎక్కడ పరీక్షించారు? అగ్నిలో. నలుగురికి కూడా పరీక్ష అండి, దయచేసి గమనించాలి. వాళ్ళందరూ కూడా నిజమైన దేవుణ్ణి పూజించారు కనుక వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు అని మనము చూస్తూ ఉంటాము. దేవాది దేవుణ్ణి కనపరిచారు, దేవాది దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది అంటే, ఓ రాజా, మా దేవుడు ఆ యొక్క మీరు షడ్రక్ మెషక్ అబేద్నెగోని అక్కడ కట్టేసినప్పుడు ఆ యొక్క పెనాన్ని 7 సార్లు ఇంకా బహుగా 7 సార్లు కఠినంగా సిస్టర్ 7 ఇంతలు కాల్చారని మనం చూస్తుంటాము. ఆ కాల్స్తున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే సైనికులు అది కాల్స్తున్నారో వాళ్ళు కూడా దహించిపోయారు. ఆ మంటల్లో వాళ్ళు కూడా కాలిపోయారు. అంత ఎక్కువగా మంట వేసిన నెబుకద్నెజర్ దయచేసి ముగ్గురిని వాళ్ళు కట్టేసినప్పుడు మరి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. చావడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదండి. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడైతే అదంతా కూడా కాలిపోతున్నప్పుడు ఆ నెబుకద్నెజర్ ఇంకా అందరూ కూడా చూసి నవ్వుతూ ఉన్నారనమాట. దాని తర్వాత చివరిలో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు ఏంటంటే వాళ్ళ బట్ట కూడా కాలలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఇచ్చారు కాబట్టి. మన దేవుడు మనల్ని కాపాడుతాడండి. మన దేవుడు, మీరు ఒక నిజంగా దేవుడి గురించి నిల్చుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. లేదా మనం కూడా 50-50 ఉంటే దేవుడు కూడా 50-50గానే ఉంటాడు. కానీ వాళ్ళు బతుకుతే క్రీస్తు, చావితే మేలు అని ఆ విధంగా దేవుణ్ణి కనపరిచారు, దేవుణ్ణి స్తుతించారు. మేము చావడానికన్నా రెడీ, మేము చస్తే పరలోకానికి వెళ్ళిపోతాం, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము దేవుడికి, ఆయన నామానికి అవమానం తీసుకొని రాము అని చెప్పారు కాబట్టి వాళ్ళు దేవుడు వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేసి దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. సేమ్ అదే దేవుడు ఇంకొక బైబిల్ రాయాలనుకోండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బైబిల్ రాయాలనుకోండి, మరి అలాంటి పరీక్షని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎంతమంది సిద్ధంగా ఉంటాం? మరి దానియేలు ఆ యొక్క బోన్లో, ఆ యొక్క మరి సింహాల బోన్లో వేసినప్పుడు అతను కేవలం ప్రార్థన చేశాడు. దేవుడు ఆ యొక్క సింహాల నోట్లని మూయించి మరి దేవుడిని ఘనపరచబడ్డాడు. ఆమేన్. సో దాని తర్వాత చివరిలో అతను చెప్పడం ఏం జరిగింది మరి దయచేసి గమనించాలి. నెబుకద్నెజర్ ఆ యొక్క రాజు ఏమన్నాడంటే, ఇలాంటి దేవుడు నేను ఎక్కడ చూడలేదు. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈ దేవుడు మరి దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను పూజించే దేవుడు నిజమైన దేవుడు అని అందరికీ కూడా ప్రకటించాడు. ఆమేన్. సో మనము దేవుడి గురించి నిల్చుంటే దేవుడు కనపరచబడతాడు. మనము దేవుడిని నిల్చుంటే మేబీ దేవుడు అంత పెద్ద పరీక్ష మనకి ఇవ్వకపోవచ్చు. చిన్న పరీక్ష ఆఫీస్లో, స్కూల్స్లో నీ యొక్క విశ్వాసంతో నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది అందరూ కూడా స్కూల్లో రాఖీలు కట్టుకుంటున్నారు అనుకోండి, మనం కట్టుకోము. ఎందుకంటే అది మన ఆచారం కాదు. చెప్పాలి, వేసిస్తున్నాయి కట్టుకో. నేను అందులో పాల్గొనను. అందరూ కూడా డాన్స్ చేస్తున్నాను అనుకోండి, లేదు నేను చేయను, ఎందుకంటే నేను క్రీస్తు బిడ్డని, నేను క్రైస్తవుని, నేను చేయలేను అని ఒక మాట చెప్పి దేవుని గణపరచాలి. దేవుడు అలాంటి యవ్వనస్తుల గురించి వేచి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటామండి. సో దయచేసి గమనించాను. మూడోది, మేక్ ఎన్ ఇంపాక్ట్ టు ద వరల్డ్. నువ్వు మరి మనమందరం కూడా ఈ యొక్క లోకానికి చాటి చెప్పాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. మనము ఏ విధంగా ఉంది, మన ప్రపంచం ఏది, మన ప్రపంచము ఎక్కడ ఉంది, మన కుటుంబమా, మన స్నేహితుల, మన స్కూల్సా, మన కాలేజా, లేకపోతే మన యొక్క పొరుగు వాళ్ళ అని మనం చూస్తున్నట్లయితే దయచేసి గమనించాలి. దానియేలు ఇంకా వాళ్ళ స్నేహితులు, మనము ఒకవేళ మార్పు తేవాలనుకోండి, మనం ఎక్కడ తీసుకురావచ్చు? మన స్నేహితుల నిమిత్తమా, లేకపోతే మన కాలేజ్లో తీసుకురాగలుగుతామా, మన స్కూల్స్లో తీసుకొని రాగలుగుతామా, లేకపోతే మన పొరుగు వాళ్ళ ఇంట్లో తీసుకొని రాగలుగుతామా అనే ఒక ఆలోచన మనం పెట్టుకుంటే మనము వాళ్ళు దయచేసి గమనించాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో, దానియేలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క సువార్త యొక్క దేశము ఏది అంటే మొత్తము బబులోను దేశం అండి. మొత్తము ఆ యొక్క దేశంలో వాళ్ళు దేవుని గణపరిచారు. సో మనము దేవుడు
మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం ఎక్కడ, మన యొక్క యుద్ధ భూమి ఎక్కడుంది? మన ఇంట్లో ఉందా, స్కూల్స్లో ఉందా, కాలేజీలో ఉందా? కానీ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుంది? మనము ఒక నిజంగా దేవుడి గురించి నిల్చుంటే ఆ యొక్క పర్షియా యొక్క రాజు అతనే మారాడు అని మనం చూస్తూ ఉంటాము. వీళ్ళ యొక్క సాధారణమైన దేవుని నమ్మే నలుగురిని బట్టి ఒక రాజే మార్చబడ్డాడు. ఆమె సో దేవుడు మనకి అలాంటి సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని కూడా ఆ విధంగా పెట్టినప్పుడు మనం ఎలాంటి మార్పు మనం దేవుని ద్వారా తీసుకొని రాగలుగుతున్నాము అని మనం చూడాలండి. సో దానియేలు సింహం బోన్లో వేయబడినప్పటికీ కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. అదేవిధంగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఆ యొక్క మంటలో వేయబడినప్పుడు కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నారండి. మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా? చాలా మటుకు శోధనలు ఉన్నాయి ఈ యొక్క లోకంలో. ప్రేమ అనేది, లేకపోతే తప్పుడు రిలేషన్ అనేది, లేకపోతే అనేక రకమైన ఇది నేను తప్పు అని చెప్పి మనం నిల్చోగలుగుతున్నామా లోకంలో? లేదా వాళ్ళలాగానే మనం వెళ్ళిపోయి మనము ఎంజాయ్ చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలండి. దయచేసి గమనించండి, వివాహం అనేది చాలా ఘనమైనది. వివాహం అనేది చాలా ఘనమైనది. మనము క్రీస్తుని తెలుసుకున్న బిడ్డలముగా మనం ఏం చేయాలి? ఒక క్రైస్తవుడిగా మనం ఎవరిని వివాహం చేసుకోవాలి? దేవుని తెలుసుకున్న బిడ్డల్ని మనము వివాహం చేసుకోవాలి. కానీ చాలా మట్టుకు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో నేను నా కులం వాళ్ళు ఏమనుకుంటారు, నా యొక్క స్నేహితులు ఏమనుకుంటారు, నేను కేవలము నేను హైడింగ్ క్రిస్టియన్ని, నేను ఎలాంటి క్రైస్తవుని, నేను దొంగగా, అంటే నేను నీడలో ఉన్న క్రైస్తవుని, ఎవరికి తెలియదు నేను క్రైస్తవుని, నేను మనసులోనే దేవుని పూజించుకుంటాను అనేది అలా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామో, లోకంలో ఉన్న వాళ్ళకి ఒత్తిడి అయిపోయి, మీ యొక్క తల్లిదండ్రులకు ఒత్తిడి అయిపోయి మనం ఏం చేస్తూ ఉంటామో, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనము మన వివాహంలో నిల్చోకపోతే దేవుడు కనపరచబడరండి. కానీ దయచేసి గమనించాలి, మనము వివాహంలో మనం నిల్చున్నాం అనుకోండి, దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం మనకి తీసుకొని వస్తూ ఉంటాడు. కొంచెం కష్టమవుతుంది, అయినప్పటికీ కూడా నా దేవుడు నమ్మకస్తుడు, మంచి వరుణ్ణి లేదా మంచి ఒక స్త్రీని నా జీవించాలి అని మనము చూస్తూ ఉంటామండి. సో దయచేసి గమనించాలి, మనం ఎలాంటి ఇంపాక్ట్ మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు లోకానికి బానిస అవ్వలేదు, వాళ్ళు వాక్యానికి బానిసలు అయ్యారు, వాళ్ళు దేవుని కనపరిచారు. ఆమెన్. అదేవిధంగా మనం నిజమైన దేవుని ఆరాధించారు. ఆ దేవుడి గొప్పదనం తెలుసు కాబట్టి వాళ్ళు అన్య దేవతలకి బానిస అవ్వలేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు? మన కీర్తనలు దయచేసి గమనించాలి. కీర్తనలు ఓపెన్ చేయండి. వన్స్ 104 అధ్యాయం 1 నుంచి చదవండి అమ్మా. కీర్తనలు 104 అధ్యాయం 1 నుంచి చదవండి. ఒక్క నిమిషం. ఆయన అధిక ఘనత వహించిన వాడు అంటే ఆయన గొప్పదనం మీరు చూడండి. మనకు ఒక్కొక్కసారి ఆయన గురించి తెలియకుండా మనము స్తుతి ప్రార్థన చేయలేకపోతుంటాం. ఆయన ఘనత అక్కడ రాయబడింది. చెప్పండి. అంటే ఆయన ఏం ధరించి ఉన్నాడు? మహత్యముని, ప్రభావము, మహిమ ప్రభావముని ధరించి ఉన్నాడు. వస్త్రము వల్లే వెలుగు. అంటే వెలుగు ఏంటి? వెలుగు సూర్యుని వెలుగు, ఏదైతే వెలుగు దేవుడు లైట్ అన్నాడు కదా, అది ఎలా ధరించి ఉన్నాడు? ఒక వస్త్రము వల్లే. తెరపరిచినట్టు ఆకాశ విశాలాన్ని అక్కడ పరిచి ఉన్నాడు దేవుడు. చదవండి. వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకున్నాడు.
మేఘములను ఆయన ఏం చేస్తున్నాడు? వాహనములుగా. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడు. చదవండి. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. ఆమేన్. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచెను. భూమి కదలకుండా ఆయన పునాదుల మీద స్థిరపరిచాడు. ఆమేన్. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. నీళ్ళని వస్త్రము వలె కప్పాడంట యేసు ప్రభువా. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. కొండలు పైగా నీళ్లు నిలిచెను. ఆమేన్. నీవు గద్దింపగానే అవి పారిపోయేను. ఆయన గద్దింపగానే పారిపోవును. ఆమె అంటే దేవునికి అధికారం ఉంది వాటి మీద. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయేను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు లెక్కను ఆమె ఆయన చెప్పగానే అవి వెక్కులు అక్కడ అయితే దిగును. చదవండి. అంతేనా? అవి మరలి వచ్చి భూమిని కప్పకయున్నట్టు అవి దాని దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆమె దేవుడు సరిహద్దులు కూడా నియమించాడట. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించు అవి మాన్యములలో పాలు. ఆమె సో ఆయన కొండల మధ్యలో ఆ యొక్క నీటిని కూడా సృష్టించి అని మరి ప్రవహించను అని రాయబడింది. అంటే ఇదంతా కూడా మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో తెలుసా? దేవుడి యొక్క మహత్కార్యం, ఆయన ఎంత గొప్పవాడో తెలుసు కాబట్టి ఆయన నిజమైన దేవుడు. మీ దేవుడు ఎవరో మీకు తెలిస్తే ఆయన గురించి నిల్చుంటాడండి. మీకు అర్థమవుతుందా? మీ దేవుడి గురించి ఆయన సామర్థ్యత, ఆయన యొక్క మహిమ మనకి తెలిస్తే, మనం పూజించే దేవుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన నిజమైన దేవుడు, ఆయనని మనం రుచికరంగా మనం రుచిస్తే మనం ఆయన గురించి బహుగా నిల్చుంటాం. చనిపోవడానికి కూడా మనము వెనకాల ఒక అడుగు కూడా లేదు. సో అందు గురించి దయచేసి గమనించాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారికి తెలుసు కాబట్టి వారు నిల్చున్నారండి. మరి మనం నిల్చుంటున్నామా? యవనస్తులమైన మనం, పెద్దవాళ్ళమైన మనం కూడా నిల్చుని దేవుని కనపరచాలి. లోకం మనల్ని ఏం చేయదు. మేబీ ఒక దెబ్బ పడుతుందో పడియండి. దేవుడి గురించి ఒక దెబ్బ పడినా అదొక ఆశీర్వాదకరం. నలుగురు మనం ద్వేషించిన యేసు ప్రభుని తృణీకరించారు, ఉమ్మివేశారు, కొట్టారు, కొండ దెబ్బతో కొట్టారు. అందులో ఒక్క 0.000 ఒక్కసారి మనకు పడినా అది పెద్ద అదొక ధన్యత. ఆమె కానీ మనం యేసు గురించి నిల్చున్నాము. ఆయన కార్చిన రక్తధారలే మన లోకానికి రక్షణాధారం. ఆమె దయచేసి గమనించాను. పిరికి వాళ్ళలాగా దేవుడు మనకి అలాంటి ఆత్మ ఇవ్వలేదండి. ఏ ఆత్మ ఇచ్చాడంటే, ఏ ఆత్మ అయితే దేవుడిని మృతులో నుంచి లేపిందో అలాంటి ధైర్యవంతమైన ఆత్మ మనకి దేవుడిచ్చింది. ఆమె సో మనము యుద్ధంలో సైనికుల వల్ల మనము ఉండాలి, పారిపోయే సైనికుల వల్ల ఉండదు. ఆమె సో మనము యుద్ధ వీరుల పాడడమే కాకుండా మనము యుద్ధములో నిలిచివాలి, దేవుని కనపరచాలి. ఆమె దయచేసి కళ్ళు కోసం కొన్ని క్షణాలు ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి అవును ప్రభా, షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు యొక్క జీవితంలో నుంచి మాకు నేర్పించిన పాఠాలను స్తుతిస్తున్నాం, బలపరుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క యవనస్తురాలి ప్రభావ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకం వారిపై ఉంచి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లోకంలో మేము తండ్రి మీ యొక్క వాక్యానుసారంగా మేము నిల్చొని ప్రభావ మిమ్మల్ని కనపరిచే ఆ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధానంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Thank you so much, Surya, for sharing wonderful work. This time we collect offerings మన విలేజ్ mentionట్లయితే మనము కానుకలు పడుతున్నామండి. I request to worship team to భూమంటి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమేక్షుటకు సిలువను మోసావయ్యా పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా మానవుని విడిపించి పరలోకమేక్షుటకు సిలువను మోసావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం నించావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం నించావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా జ్ఞానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా జ్ఞానం యేసయ్యా. thank you youth for successfully సర్వీస్ని లీడ్ చేసినందుకు అండ్ ఆల్సో థ్యాంక్ యూ church members for blessing and for your presence. I request Surya now to closing prayer. Amen. Thank you so much. మరి ఎవ్రీ లాస్ట్ సండే నిజంగా యవనస్తుల పోటీక అని మనం అనుకున్నామండి. ఎందుకంటే అందరూ కూడా దేవునిలో ఎదగాలి, అదేవిధంగా అందరూ కూడా దేవుని బలపరచబడాలి. నెక్స్ట్ వీక్ మరి నిజంగా ఇంకెవరైనా పాల్గొని ఎవరైతే పార్టిసిపేట్ చేయలేకపోయిన వాళ్ళు దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఏమన్నా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హల్లెలూయా, మంచి ఆపర్చునిటీ దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఎంతో మరి ప్రాక్టీస్లో అదేవిధంగా ఇట్స్ నాట్ ఈజీ. మరి ఒక రోజు మొత్తం కేటాయించి ప్రాక్టీస్లో మరి అందరం కూడా ఒక్కసారి దేవుడికి మరి చప్పట్లు కొట్టి గణపరుస్తాం ఆయన్ని. అదేవిధంగా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకొని స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. వాటిని బట్టి మరి నిజంగా ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళందరూ కూడా అభినందించండి. అదేవిధంగా కోఆర్డినేషన్ అందరూ కూడా ఇట్స్ నాట్ ఈజీ అండి. అందరూ కూడా బిజీ ఆఫీస్లో వెళ్ళి మరి అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా టైం కేటాయించి మరి నిజంగా మంచిగా ఆరాధన మనం కలిగి ఉన్నాము. దేవుడికి మహిమ గంత ప్రభావం చెందుగాక. ఆమేన్. దయచేసి మనం ప్రార్థన చేస్తాం. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మంచి ఆరాధన, అదేవిధంగా వాక్యము, సాక్ష్యాలు ప్రభా, అదేవిధంగా మంచి క్విజ్తో ప్రభా మరి మీరు మమ్మల్ని తను మరి ఆశీర్వదించినప్పుడు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. పట్టబడిన కానుకల నిమిత్తం మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మీ యొక్క అభిషేకము వారిపై ఉంచి ప్రభా మరి నిజంగా లోకంలో ప్రభా మేము తను మరి మీ గురించి తను నిల్చునే ఆ యొక్క శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము క్రైస్తవులమే అని చెప్పే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా యొక్క సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ రిమెంబర్ వచ్చే ఆదివారం మరి బలారాధన ఉంటుందంటే మీరందరూ కూడా సిద్ధపడి రావాలని నేను కోరుతున్నాను. హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. మే గాడ్ బ్లెస్ యూ. విల్ సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.